కింద నుంచి అరెస్ట్ చేసుకుంటూ దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఉమ్, ఈలోపు వీళ్ళు కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. ఆల్రెడీ మిథున్ రెడ్డి తెచ్చుకున్నాడు, విజయసాయి రెడ్డి తెచ్చుకుంటాడు, ఉమ్, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటారు ఆటోమేటిక్గా. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఏదన్నా దాంట్లో ఈడీకి దొరికింది ఆధారాలు ముందుగా దొరికినాయి. అక్కడ అవును. ఉమ్, ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేశారు. ఉమ్, సిసోడియానా, అంతకుముందు జైనా, వీళ్ళందరితో కూడా. అవును. అది ఆధారం ఏంటి? సో దగ్గర డబ్బులు డిపాజిట్ అయినా ఆ డిపాజిట్ పట్టుకెళ్ళి గోవాలో సోన్స్ వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు. అవును. వరుసగా దాంట్లో కూడా అమౌంట్ సీజ్ చేయలేదన్న కారణంగానే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఉమ్, అమౌంట్ సీజ్ చేయలేదన్నటువంటిది బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ కేసుల్లో మేము వాడు ఈ పని చేశాడని చెప్పి మర్డర్ చేశాడని మాకు తెలిసిపోయింది, ఉమ్, ఆ పక్కింటి అమ్మాయి చెప్పింది, వెనకుంటి అమ్మాయి చెప్పింది అంటే కుదరదు. ఉమ్, మర్డర్ చేసిన దానికి సాక్ష్యాలు అవేంటి సపోర్టింగ్ ఎవిడెన్స్ అవుతాయి. ఉమ్, ఒకటి ఫిజికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్. ఆ ఫిజికల్ ఎవిడెన్స్లో ఏం కావాలా? ఫింగర్ ప్రింట్ ఏంటి, లెగ్ ప్రింట్ ఏంటి, గూగుల్ టేక్అవుట్ ఏంటి, అవును. ఆ టైంలో అక్కడే ఉన్నాడు అనడానికి సాక్ష్యం, ఇదంతా కావాలి. ఉమ్, అదే సందర్భంలో ఇక్కడ కూడా ఏముంటుంది? లిక్కర్స్ కుంభకోణంలో జరిగింది, తినేశారు వాళ్ళు, ఇచ్చేశారంటే వీళ్ళు తినేశారంట ఉమ్, అంటే వాళ్ళు ఎవ్వరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల. ఉమ్, వీళ్ళు వాళ్ళందరినీ కూడా నిందితులుగా పెట్టారు. అవును. ఇది సరిగ్గా చెప్పాలంటే జగన్ని ఆ రోజున ఇరికించడం కోసం జరిగిన కేసు దీనికి తేడా ఏం లేదు. సేమ్ టు సేమ్ కేసు.